అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. బోలో శ్రీరామచంద్రమూర్తికి జై. మాంగళ్యధారణ ముహూర్తసి ముహూర్తోస్తు తదాస్తు. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ నేను బాగున్నాను. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండ్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఇస్ కల్పన పొన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అది వచ్చేస్తుంది. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, తప్పకుండా నచ్చుతుంది అందరికీ. అండ్ లైక్ చేయండి వీడియోని. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వ్లాగ్ ముచ్చట్లోకి వెళ్ళిపోదాము. ఇది కళ్యాణం అయిపోయినాక నెక్స్ట్ డేనే పెడదామనే ప్లాన్ ఉండే, కాకపోతే చాలా సిక్ అవ్వడం వల్ల ఈ వీక్ పెట్టాల్సి వస్తుంది. అండ్ నేను శ్రీయు అమ్మ వాళ్ళ ఊరికి వచ్చినాము. అండ్ ఆ వ్లాగ్ కూడా మన ఛానల్లో ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మెయిన్గా అయితే నేను కళ్యాణం కోసమే వచ్చినాం అనమాట. ఎందుకంటే మా ఊరిలో సీతారామ కళ్యాణం చాలా బాగా చేస్తారు, అంటే దగ్గర ఉండి చూసే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ అందులోనూ నేను చాలా ఇయర్స్ అయిపోయింది మా ఊరిలో కళ్యాణంకి అటెండ్ అవ్వక. సో అందుకే స్పెషల్గా వచ్చినాము. చాలా ఎండలు ఉన్నాయి అండ్ మెయిన్గా జాగ్రత్తగా ఉండండి అందరూ. అండ్ ఏ పండగ అయినా కూడా పిల్లలకి ఇట్లా హారతి ఇచ్చి, అంటే బొట్టు పెట్టి హారతి ఇచ్చి అండ్ పూలు పండ్లు అట్లా ఇచ్చే ఆనవాయితీ అందరి ఇళ్ళల్లో ఉందా కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే మా చిన్న ఉన్నప్పటి నుంచి అండ్ పిల్లలు ఎంత పెద్దగా అయినా కూడా వాళ్ళకి ప్రతి పండగకి, అంటే ఇంకా స్నానం చేసే కంటే ముందు ఇట్లా నూనె తలంటి తర్వాత స్నానం పోసి, స్నానం చేసిన తర్వాత ఇట్లా బొట్టు పెట్టేసి ఆరతిచ్చి కొంచెం ఇట్లా పూలు పండ్లు అండ్ అబ్బాయిలకి కూడా అమ్మాయిలకి కూడా అట్లా ఇస్తుంది అన్నమాట. అండ్ మన సైడు మన పేరెంట్స్ మన కాళ్ళు మొక్కుతారు అండ్ మన పిల్లల కాళ్ళు కూడా మొక్కుతారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు అయితే మరీ లక్ష్మీదేవి అనేసి మొక్కుతారు. కొందరు సైడ్ ఇట్లా మొక్కరన్నమాట. మీ సైడ్ ఎట్లుంటుంది అనేది పక్కాగా కమెంట్ చేయండి. అంటే ఇది ఎట్లుంటుంది, ఆనవాయితీ ప్రకారం వస్తుందా లేకపోతే ఆ ఏరియాని బట్టి వస్తుందా, నాకైతే ఐడియా లేదు. అండ్ మనం కూడా పెళ్ళయ్యేంత వరకు మన పేరెంట్స్ కాళ్ళు మొక్కుతాము. వన్స్ ఒక్కసారి పెళ్ళైనాక వాళ్ళ కాళ్ళు మనని మొక్కనియరు అన్నమాట. అంటే కన్యాదానం అయిపోయిన తర్వాత మొక్కనియరు. అది అంటే దీనికి ఏదైనా రీజన్ ఉంటే మీకు తెలిస్తే మాత్రం పక్కా కమెంట్ చేయండి. అండ్ మావైతే అవన్నీ అయిపోయినాయి అండ్ మేము రెడీ అయిపోయినాం అనమాట. అండ్ మమ్మీ ఇంట్లోనే కొంచెం టిఫిన్ లాగా చింతపండు పులిహోర చేసింది. సో అది కొంచెం తినేసి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిదామనేసి రెడీ అయినాము. అండ్ మా టెంపుల్లో మాత్రం కళ్యాణం చూడడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి, నాకు చాలా ఇష్టము. నేను ఫస్ట్ టైము ఫుల్ కళ్యాణం అయిపోయేదాకా ఉందామనేసి డిసైడ్ అయినా. శ్రీరామనామ నామేతి రమే రామే మనోరమే శాస్త్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఆ ఊరిలో సీతారామ కళ్యాణం చేసే పద్ధతి నాకు తెలిసింది, నేను ఇందులో షేర్ చేస్తున్నాను. మామూలుగా అబ్బాయిని ఒక దగ్గర కూర్చోబెట్టి ఊరేగింపుతో తీసుకొస్తారు కదా, అండ్ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఓడి బియ్యము పుస్తెలు మట్టలు ఇవన్నీ ఉంటాయి. సో అబ్బాయిని ఊరేగింపుతో తీసుకొచ్చేటప్పుడు అటుకులు బెల్లము బిస్కెట్స్ అవన్నీ ఇస్తుంటాం కదా నార్మల్గా, సేమ్ అదే ప్రాసెస్లో చేస్తుంటాం అనమాట. వీళ్ళందరూ ఆల్రెడీ అబ్బాయి వాళ్ళ ఇంటిలో నుంచి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి మనము మర్యాదలు చేయాలి. అట్లా కొంచెం స్వీటు పలహారాలు అవన్నీ ఇస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడే అయ్యవారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో, అంటే ఇక్కడ ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో వీళ్ళు అమ్మాయి తరపున అన్నమాట. సో పుస్తలు మట్టలకి అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు బాసింగాలకి అండ్ ఓడిబియ్యం వీటన్నిటికీ పూజ చేసేసి కొబ్బరికాయ కొట్టేసి సో అందరూ కలిసి టెంపుల్కి వెళ్ళి అక్కడ కళ్యాణోత్సవం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రాసెస్ ఇట్లనే ఉంటుంది. అంటే అబ్బాయిల తరపున ఒకరు అమ్మాయిల తరపున ఒకరు అనమాట. సో ఊరందరూ కలిసి చేస్తారు. అండ్ ఇట్లా మొత్తం అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి అమ్మాయి వాళ్ళు మొత్తం వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరూ చెప్పులు వేసుకోరనమాట. అండ్ ఎర్రటెండలో చెప్పులు వేసుకోకుండా నడుచుకుంటూ ఇవన్నీ తీసుకొని గుడికి వెళ్ళి అక్కడ కూడా ఇక్కడ గజస్తంభం దగ్గర పూజ అనేది స్టార్ట్ చేస్తారు. ఇదే మా ఊరి హనుమాన్ టెంపుల్. చిన్న టెంపుల్ అయినా చాలా పాత టెంపుల్ అండ్ చాలా ప్రసిద్ధమైన టెంపుల్. నేను చిన్న ఉన్నప్పటి నుంచి రెగ్యులర్గా వచ్చే టెంపుల్ అనమాట. ఊరికి వచ్చిన ప్రతిసారి వస్తూ ఉంటాను. అండ్ నేను హనుమంతుని భక్తురాల్ని. నేను ట్యూస్డే ఫాస్టింగ్ స్టార్ట్ చేయడం కూడా ఇదే టెంపుల్లో స్టార్ట్ చేశా. అండ్ దీని వెనకాల రావి చెట్టు కూడా ఉంటుంది. అది ఎన్నో సంవత్సరాల క్రితందన్నమాట. అక్కడ కోరికలు మొక్కుకుంటే నెరవేరుతాయని నమ్మకము. నేను
ఎగ్జాంపుల్ దానికి కూడా నాకు చాలా జరిగినాయి అట్లాంటివి. నేను అది కూడా చూపిస్తాను వీడియో ఎండ్లో. అండ్ నాకు ఎందుకు హనుమంతుడు అంటే ఇష్టం అనేది కూడా మీతో షేర్ చేస్తాను పక్కగా. అండ్ ఇక్కడ ముందైతే ఇక్కడ గజస్తంభంకి మనం ఇక్కడ గుళ్ళో కానీ ఏది కానీ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ గజస్తంభం దగ్గర పూజ చేస్తారు కదా, సో అట్లా ఇక్కడ అంతా పూజ చేస్తున్నారనమాట. అండ్ లోపల ఎప్పుడో చాలా ఇయర్స్ అయిపోయింది సీతారాముల కళ్యాణం కోసమే విగ్రహాలు అనేవి చేపిస్తారు కదా, సో ఆ విగ్రహాలు అనేవి ఆ లోపల రెడీ చేస్తున్నారు అయ్యవార్లు. అవన్నీ రెడీ చేసి సో ముందు స్టేజ్ వేస్తారనమాట. ఆ స్టేజ్ మీద కళ్యాణం అనేది జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మా డాడీ ఆల్మోస్ట్ 10 years పైకే గుడికి సేవ చేసిరనమాట. అంటే ఒక కార్యకర్తగా అండ్ ఒక క్యాషియర్గా చాలా ఇయర్స్ సేవ చేశారు. బట్ ఇప్పుడు చేయట్లేదు, తనకి చాతన అవ్వట్లేదు అనమాట, ఓపిక లేక చేయట్లేదు. బట్ ఏ కార్యక్రమం ఉన్నా అండ్ ఇట్లా హనుమాన్ జయంతికి కానీ యజ్ఞాలకి కానీ అండ్ కళ్యాణం కానీ ప్రతి దానికి వచ్చి తన వంతుగా ఎంతో కొంత కాసేపు ఉండి వెళ్ళిపోతారన్నమాట. అండ్ యజ్ఞాలు జరుగుతాయండి, నెక్స్ట్ మంత్ ఉంటాయి హనుమాన్ జయంతి అప్పుడు యజ్ఞాలు జరుగుతాయి. అప్పుడు అసలు అదైతే సూపర్గా చేస్తారు, అందరు ఊరందరూ కలిసి చాలా బాగా చేస్తారు. అంటే చిన్న ఊరు చిన్న గుడి అయినా కూడా అందరు కలిసి చేస్తారన్నమాట. అది నాకు బాగా నచ్చుతుంది. అంతకుముందు అయితే నేను టైంకి వచ్చేసి నేను టైంకి వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళము, ఎక్కువ ఉండకపోయే వాళ్ళము. ఎందుకో అది ఇట్లా మాకు స్టార్టింగ్ నుంచి అట్లా అలవాటు అయిపోయింది. బట్ ఈసారి మాత్రం ఫుల్గా ఉందామనేసి అని అనుకుంటున్నాను నేను. विश्वतो वृत्वा अत्यधिष्ठदशाङ्गुलम् पुरुष ये वेदकं सर्वं यद्भूतं यच्चतव्यं शान्ति शान्तिः ये तावानस्य महिमातो जायागोच्च पुरुषः नृसिंहकृपानिधे गर्भजन्म जराव्याधि घोर संसार सागरात् मामुद्र जगन्नाथ कृष्ण विष्णु जनार्दनः श्रीराम गोविन्दाः मुकुन्द कृष्ण श्रीनाथ विष्णु भगवन् नमस्ते. శ్రీయాంశిక డ్రెస్తో వశపడలేదు, అందుకే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చిన అనమాట. అండ్ ఇదే టైంలో తెలంగాణలోనే మా ఊరు వెల్గటూరు 45 degreesకి హిట్ కొట్టిందట. మాకు అది నెక్స్ట్ డే న్యూస్ పేపర్కి వచ్చే వరకు తెలియదు అనమాట. అండ్ విపరీతమైన ఎండలు, అలవాటు లేక మేమిద్దరం బాగా డిహైడ్రేట్ అయినాము. సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇప్పుడు స్వామివారికి కాలు వరడం జరుగుతుంది.
अपवित्र पवित्रो वा सर्वावस्थङ्गतो विवासुतिः सभाभ्यन्तरशुचिः श्रीनाञ्जलीनां पुरुषाञ्जलीनां क्षीरार्तिकन्यां कमलायदाक्षं शशाङ्कवर्णे यदपूर्णसावधाना अपवित्र पवित्रो वा सर्वावस्थङ्ग కళ్యాణం అయితే చాలా బాగా అయిందండి. దాని తర్వాత మనం ఓడి బియ్యం పోస్తాం కదా. సో యాక్చువల్ అక్కడ స్టేజ్ పైన అక్కడ విగ్రహాల ముందే పోయొచ్చు, కాకపోతే ఆల్రెడీ అక్కడ ఫుల్ జనాలు ఉన్నారు. మేము అప్పటికే ఫుల్ డౌన్ అయిపోయినాము. అండ్ ఈసారి కొంచెం కళ్యాణం లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 2 అయిందని అనుకుంటా. అందుకే ఇక్కడే ఇట్లా పెట్టేసిరు అన్నమాట. శటకోపం ఇట్లా పెట్టేసి అక్కడనే ఓడి బియ్యం పోస్తున్నాము. నేను మమ్మీ అండ్ చాలా మంది ఇక్కడనే పోసిరు. అండ్ కొంతమంది ఇక్కడ విగ్రహం దగ్గర కొంచెం ఖాళీ అయినాక వచ్చి అయింది కుంకుమ పసుపు వేసేసి తీసుకొచ్చినవి పూలు పండ్లు అవన్నీ అక్కడ పెట్టేసి అండ్ ఇక్కడ మొక్కేసి అండ్ లోపల గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలి. సో అందరూ అంటే వెనకాల ఆల్రెడీ పెద్ద క్యూ ఉందన్నమాట. అండ్ మా ఊరు నుంచే కాకుండా పక్కన చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, సో కళ్యాణం జరగని ఊర్లు ఉంటాయి కదా. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికే మా ఊరు వెల్గటూరుకే వస్తుంటారు. అండ్ యజ్ఞాల టైంలోనైతే అసలు ఇక మామూలుగా ఉండదు. ఇంత చిన్న గుడికి అంత ఫుల్ జనాలను చూస్తుంటే అసలు క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇదైతే ఇంకా లోపలికి టెంపుల్ లోపలికి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి అండ్ ఇక్కడ ప్రదక్షిణలు కూడా చేసేసి యాక్చువల్గా ఫస్ట్లోనే చేద్దామని అనుకున్నా, బట్ అప్పుడు టైంకి ఈసారి లేట్ అయిపోయింది అనేసి కొంచెం ఫాస్ట్గా విగ్రహాలు అనేవి బయటకు తీసుకెళ్ళి కళ్యాణం స్టార్ట్ చేసిరనమాట. సో అప్పుడు కుదరలేదు, అందుకే మళ్ళీ లోపలికి వచ్చి ఇక్కడ ప్రదక్షిణలు చేసి అండ్ ఆంజనేయ స్వామిని మొక్కుని అండ్ పక్కన శివాలయం గుడి కూడా ఉంటుంది అనమాట చిన్నగా. అండ్ ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటుంది. ఉన్న చిన్న టెంపుల్లోనే అన్ని కవర్ చేసిరు. అండ్ ఇట్లా కళ్యాణంకి ముందు యజ్ఞాలకి ముందు పెయింటింగ్స్ వేయడము క్లీనింగ్ చేయడం అవన్నీ చేస్తుంటారు అనమాట. సో ఫైనల్గానైతే ఇంకా మేము లోపలికి వచ్చేసినాము. అండ్ భోజనాలు కూడా ఇక్కడే పెడతారు, వెనకాల ప్లేస్ ఉంటుంది. సో ఇక్కడనే టెంట్ వేసి భోజనాలు కూడా చేసేసినాము. అండ్ ఫస్ట్ అయితే మజ్జిగ తాగినామండి మేము. అండ్ నేను అన్న రావి చెట్టు ఇదే, నేను నా చిన్న ఉన్నప్పటి నుంచి ఇంతే ఉందన్నమాట. ఈ రావి చెట్టు చాలా పెద్దగా ఉంటుంది. ఇది చాలా సంవత్సరాల క్రితం అనమాట, చాలా బాగుంటుంది. మేమైతే చిన్నగా ఉన్నప్పుడు వచ్చి ఈ రావి ఆకులు తెంపుకొని హనుమంది బొట్టు ఉంటుంది కదా సింధూరము, అది పెట్టుకొని ఇంటికి పోయేటోళ్ళము. అండ్ ఆ ఆకులను కూడా బుక్కులలో పెట్టుకునే వాళ్ళము. మీకు ఎంతమందికి ఈ అలవాటు ఉంది అంటే అప్పుడు అట్లా ఉండదు అనమాట, చదువు వస్తుంది బుక్కులలో రావి ఆకులు పెట్టుకుంటే నెమలికలు పెట్టుకుంటే అనేసి. సో అట్లా ఈ రావి చెట్టు ఆకులు తెంపుకొని నా బుక్కులలో అండ్ నా వ్యాలెట్ పర్సులో పెట్టుకునేదాన్ని. నాకు అంత ఇష్టము హనుమంతుడు అని అంటే, ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తిని ఎంత ఇష్టపడతాడో ఎంత ఆరాధిస్తాడో మనందరికీ తెలుసు. అంటే ఒక పర్సన్ని ఇష్టపడితే వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, ఎంతవరకైనా వెళ్ళాలి అనేది వీళ్ళిద్దరు బాండింగ్ నాకు బాగా ఇష్టం అనమాట. అంటే ఫ్రెండ్షిప్ అనుకోవచ్చు. శ్రీరామచంద్రమూర్తి గురించి చేసినవి, సీతమ్మ గురించి చేసినవి ఇవన్నీ మనకు తెలుసు కదా. సో అట్లా నాకు చిన్నప్పటి నుంచి హనుమంతుడు అంటే ఏమో ఇంకా వాళ్ళ బాండింగ్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అంటే అంత ఇష్టం అన్నమాట నాకు. అందుకే నేను హనుమంతుడి కోసం అప్పుడెప్పుడో ఫాస్టింగ్ పట్టినానంటే ఇంకా వదలలేదు నేను అసలు అది. అండ్ సో ఫైనల్గానైతే మొత్తం దర్శనం అయిపోయింది. ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. ఈవినింగే స్టార్ట్ అయిపోతుంది ఊరేగింపు అనేది. ఇది నైట్ ఎండ్ అవుతుంది అనమాట. అంటే ఊరంతా తిరుగుతుంది, ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆగి అండ్ పల్లకి మోసే వాళ్ళ కాళ్ళకి ఇట్లా వాటర్ పోసి కడిగి అండ్ దేవుళ్ళకి హారతి ఇచ్చి కొబ్బరికాయ ఇచ్చి, అంటే ఇది అప్పగింతలు అన్నమాట. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ మా ఊర్లో కళ్యాణం జరిగే పద్ధతి ఇది. అండ్ ఇదంతా మీ అందరితో షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ సమ్మర్ కదా చాలా జాగ్రత్తగా ఉండండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. జై శ్రీరామ్. మంచిగా దూరలో కదా అలా మంచిది మా మంచిది తేజ కదా పల్లకి కదా.